ఎయిర్పోర్ట్ లో చాలా మంది తెలియక వేలు వేలు పెట్టి ఫుడ్ తింటారు, కానీ నేను ఇప్పుడు చెప్పే ట్రిక్ యూస్ చేస్తే మనం కూడా రిచ్ అండ్ రాయల్ గా ఫ్రీ ఫుడ్ ఐటమ్స్ అది కూడా అన్లిమిటెడ్ గా తినొచ్చు. అవునా, నిజమా? ఎలాగో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూసాను. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంకేత్ సంగతులు. నేను మా ఫ్యామిలీ సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ఇమిగ్రేషన్ చెకింగ్ లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నాం. చూసారుగా ఎంతమంది రష్ ఉన్నారో. మేబీ వీకెండ్ వల్ల కావచ్చు. ఇమిగ్రేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని నా ఫ్లైట్ బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. నేను మలేషియా ఎయిర్లైన్స్ లో అయితే ట్రావెల్ చేస్తున్నా, బెంగళూరు టు కోలంపూర్. నా ఫ్లైట్ అయితే మధ్యాహ్నం 12 కి. ఇంకా టైం ఉందని ఎయిర్పోర్ట్ లో ఫుడ్ లాంచ్ కి అయితే వెళ్ళాను. ఈ ఫుడ్ లాంచ్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. నా దగ్గర ఉన్న ఎస్ బ్యాంక్ గ్రాండియర్ డెబిట్ కార్డ్ తో అయితే లాంచ్ యాక్సెస్ కి ఎలిజిబుల్ అయ్యాను. వాళ్ళు నా కార్డ్ ని స్వైప్ చేసి జస్ట్ 2 రూపీస్ అయితే కట్ చేసుకున్నారు, అది కూడా ట్యాక్స్. ఫుడ్ అయితే మొత్తం ఫ్రీ. ఇంకా నా దగ్గర ఉన్న బోర్డింగ్ పాస్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోయాను. చూసారుగా ఇంటీరియర్ ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం 30+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క డిష్ అయితే నా ప్లేట్ లో సర్వ్ చేసుకున్నా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అసలు బెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఫైనల్ గా క్యాపిచినో అయితే తాగాను, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఇది చూస్తే సేమ్ స్టార్ బక్స్ లో క్యాపిచినో టేస్ట్ లాగా అనిపించింది నాకైతే. కొంచెం సేపు ఫ్యామిలీతో లాంజ్ లోనే అలా స్పెండ్ చేసి వెళ్లే ముందు ఇక్కడ మ్యాంగో క్రష్ మాక్టైల్ అయితే ట్రై చేశాను. ఫ్యాంటాస్టిక్ ఉంది. ఇది కూడా ఒకటా రెండా ఎన్నని చెప్పను, అన్ని బాగున్నాయి. మీరు ఈ లాంజ్ యాక్సెస్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏమేమి కావాలో మళ్ళీ చెప్తాను. ఒక డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అయితే క్యారీ చేయాలి, అది కూడా విత్ లాంజ్ యాక్సెస్. బోర్డింగ్ పాస్ అయితే కంపల్సరీ చూపించాలి. నాకు ఇక్కడైతే బెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్. అసలు మీరు కూడా ఎయిర్పోర్ట్ కి వస్తే ఫుడ్ లాంచ్ అయితే మిస్ అవ్వకండి. దట్స్ ఇట్ టుడే. నా నెక్స్ట్ వ్లాగ్ మలేషియా ఎయిర్లైన్స్ లో ఏం ఫుడ్ పెట్టారో, ఏం ఫెసిలిటీస్ ఇచ్చారో అండ్ టోటల్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది ఫుడ్ లాంచ్ కి వెళ్ళారో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ పెట్టండి. దట్స్ ఇట్ టుడే. బాయ్ ఫ్రెండ్స్.